గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా. ఈ జ్ఞానం ఎంత నిర్మలంగా ఉంటుందో, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఎంత శాంతి దొరుకుతుందో. అవునమ్మా, కృష్ణుడు చెప్పాడు కదా, ఇది రాజగుహ్యమని, అన్నిటికంటే రహస్యమైన జ్ఞానం. బాగా గుర్తుంది నీకు ఆరవ్. ఆ జ్ఞానం ఏమిటంటే అన్నీ కృష్ణుడిలోనే ఉన్నాయి, కృష్ణుడు అన్నిట్లోనూ ఉన్నాడు అని. నాన్నా, అన్నిట్లోనూ ఉంటే మనలో కూడా ఉన్నాడా? అదే కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు మీరా. ఇప్పుడు చూద్దాం. తర్వాతి శ్లోకాల్లో ఆయన దీన్ని ఒక చాలా అందమైన ఉదాహరణతో వివరిస్తాడు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపదారయ. ఆకాశంలో గాలి ఎలా ఉంటుందో చూడండి. ఆకాశమంతటా వ్యాపించి ఎక్కడికైనా వెళ్ళగలిగి ఆకాశంలోనే ఉంటుంది కదా. అలాగే అన్ని జీవులు నాలోనే ఉన్నాయి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అమ్మా, గాలి ఆకాశంలో ఉంటుందా? గాలి అంటే ఆకాశమే కదా. మంచి ప్రశ్న వేశావు. గాలి వేరు, ఆకాశం వేరు. గాలి కదులుతుంది, చెట్లను ఊపుతుంది, వర్షాన్ని తీసుకొస్తుంది. కాని ఆకాశం అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, కదలదు, మారదు. గాలి ఎంత తిరిగినా ఆకాశంలోనే ఉంటుంది. ఓ, అంటే మనం గాలిలాంటి వాళ్ళమా? కదులుతాం, తిరుగుతాం, కానీ కృష్ణుడిలోనే ఉంటాం. మీరా, అదే కదా. ఎంత బాగా అర్థం చేసుకున్నావు. కానీ నాన్న, మనం కృష్ణుడిలో ఉన్నామంటే ఏమిటి అర్థం? మనం ఆయన శరీరంలో ఉన్నామా? శరీరంలో కాదు, ఆయన ఉనికిలో, ఆయన ప్రేమలో, ఆయన శక్తిలో. ఒక చెట్టు చూడు, ఆకులు, కొమ్మలు, వేర్లు అన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి, కాని అన్నీ ఒకే చెట్టుకి చెందినవే కదా. అలాగే మనమందరం ఒకే ఉనికికి చెందినవాళ్లం. అంటే నేను, ఆరవ్ అన్నయ్య, అమ్మ, నాన్న అందరం కనెక్టెడ్గా ఉన్నాం. మనం మాత్రమే కాదు, మీరా, అన్ని జీవులు, పక్షులు, చెట్లు, నదులు, మనుషులు అందరూ. అన్నిటితో మన కనెక్షన్ అర్థమైతే మనం ఒంటరిగా ఉన్నాం అనిపించదు. అదే ఈ శ్లోకం నేర్పించే విషయం. అంటే ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ విషయం గుర్తు చేసుకోవాలా? సరిగ్గా అన్నావు. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. కృష్ణుడు ఇంకా లోతుగా చెప్తున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విస్తృజామ్యహం. కృష్ణుడు చెప్తున్నాడు, ఒక కల్పమంటే చాలా పెద్ద కాలం. అది అయిపోయినప్పుడు అన్ని జీవులు నా ప్రకృతిలోకి వెళ్తాయి. మళ్ళీ కొత్త కల్పం మొదలైనప్పుడు నేనే వాటిని మళ్ళీ పుట్టిస్తాను అని. అమ్మా, ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఈ సహజమైన ప్రపంచం. చెట్లు, నదులు, ఆకాశం, నేల, మనం ఇవన్నీ కలిపి ప్రకృతి. అంటే అన్నీ పోతాయా? చెట్లు కూడా? పోవడం కాదు మీరా, ఒక రూపం మారడం. రాత్రి చీకటిలో పువ్వులు కనిపించవు, కాని పోలేదు కదా, తెల్లవారితే మళ్లీ కనిపిస్తాయి. అలాగే ఈ సృష్టి కూడా ముగుస్తుంది, మళ్లీ మొదలవుతుంది. ఒక సైకిల్లా? సరిగ్గా. సృష్టి, స్థితి, లయ ఇవి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనం భయపడాల్సిన పని లేదు కదా. అదే కదా కృష్ణుడు చెప్పాలనుకుంటున్నది. మార్పు అనేది సహజం, దాన్ని చూసి కంగారు పడకు అని. జీవితంలో మార్పులు వస్తాయి. స్కూల్ మారవచ్చు, ఫ్రెండ్స్ దూరమవ్వవచ్చు, సీజన్లు మారతాయి. అవన్నీ సైకిల్లో భాగమే. దాన్ని అర్థం చేసుకుంటే మనసు శాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రకృతిం స్వామవష్టభ్య విస్తృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవసం ప్రకృతేర్వసాత్. నా స్వంత ప్రకృతిని ఆధారం చేసుకుని మళ్లీ మళ్లీ ఈ సమస్త జీవరాశిని సృష్టిస్తాను. అవి ప్రకృతి నియమాల ప్రకారం నడుస్తాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ప్రతిసారి అదే సృష్టి వస్తుందా లేదా కొత్తది వస్తుందా? ఒక చెట్టు ఆకులు రాలిపోతాయి, మళ్లీ కొత్త ఆకులు వస్తాయి. అవి అదే చెట్టు ఆకులే, కాని కొత్తవి. అలాగే సృష్టి కూడా. ఓ, అంటే మళ్ళీ మళ్ళీ కొత్త మొదలు అన్నమాట. జీవితంలో మార్పులు చూసి కంగారు పడకుండా ఉండటమే ఈ శ్లోకం నేర్పించే పాఠం. మార్పు అనేది ముగింపు కాదు, కొత్త మొదలు. ఇప్పుడు తర్వాతి శ్లోకానికి వెళ్దాం. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు. ఈ సృష్టి అంతా చేసినా ఈ కర్మలేవి నన్ను బంధించవు. నేను వాటిలో అసక్తంగా ఒక సాక్షిలా ఉంటాను అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఆసక్తంగా అంటే ఏమిటి? అంటే పట్టించుకోడు అని అర్థమా? పట్టించుకోకపోవడం కాదు, పని చేస్తాడు, కాని ఫలితం కోసం అతుక్కుపోడు. ఒక వైద్యుడు రోగిని బాగుచేయడానికి తన శక్తి అంతా వాడతాడు, కాని ప్రతి రోగి గురించి ఇంట్లో కూడా బాధపడుతూ కూర్చుంటే
పని చేయలేడు కదా. అంటే చేస్తాడు కాని దానిలో ఇరుక్కుపోడు. అదే ఇరుక్కుపోవడమంటే ఇలాగే జరగాలి లేకపోతే నాకు సంతోషం లేదు అని పట్టుబట్టడం. కృష్ణుడు అలా చెయ్యడు. కానీ నాన్న, ఏదైనా బాగా చెయ్యాలంటే రిజల్ట్ గురించి ఆలోచించాలి కదా. ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని ఉంటుంది నాకు. మంచి మార్కులు రావాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ మంచి మార్కులు రాకపోతే నా జీవితం అయిపోయింది అని అనిపించడం అది బంధనం. మంచిగా చదువు, శ్రద్ధగా రాయి, అంతే. ఫలితం గురించి ఆందోళన పడకు. అది చాలా కష్టం నాన్న. నిజమే, కష్టమే. అందుకే కృష్ణుడు దీన్ని నేర్పిస్తున్నాడు. ఇది ఒక్కరోజులో నేర్చుకునే విషయం కాదు. మనవంతు పని బాగా చేయడం, ఫలితాన్ని పట్టుకుని వేలాడకపోవటం, ఇదే ఈ శ్లోకం నేర్పించేది. అమ్మా, కృష్ణుడికి ఏమీ కావాలని ఉండదా? ఆయనకి ఏమీ అనిపించదా? ఏమేమీ అనిపించదా? ఆయనకి అన్నీ అనిపిస్తాయి. ప్రేమ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కాని ఆ అనుభవాలు ఆయన్ని కదిలించవు. ఒక పెద్ద చెట్టు గురించి ఆలోచించు. గాలి వస్తే ఆకులు కదులుతాయి, కాని వేర్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు చూద్దాం తర్వాత ఏం జరిగిందో. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా పర్యవేక్షణలో ప్రకృతి ఈ సమస్త చరాచర జగత్తును సృష్టిస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రపంచం మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, పర్యవేక్షణలో అంటే ఆయన చూస్తుంటే అన్నీ జరుగుతాయా? ఒక టీచర్ క్లాస్ రూంలో ఉంటే పిల్లలు చదువుతారు. టీచర్ ప్రతి పిల్లాడి పెన్సిల్ పట్టుకుని రాయడు, కానీ ఆ ఉనికే ఒక దిశ ఇస్తుంది. అలాగే కృష్ణుడి పర్యవేక్షణలో ప్రకృతి పనిచేస్తుంది. అంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటుందా? అవును, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, వర్షాలు వస్తాయి, పువ్వులు పూస్తాయి, ఎవరూ చెప్పకుండానే. ఇది కృష్ణుడి నిర్దేశంలో ప్రకృతి చేసే పని. కాని నాన్న, ఒక్కోసారి వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అవి కూడా ప్రకృతి పనేనా? అవును, ప్రకృతిలో అన్నీ ఉంటాయి. మంచు కూడా, వేడి కూడా, వర్షం కూడా, తుఫాను కూడా. ఇవి అన్నీ ఒక పెద్ద సమతుల్యతలో భాగం. సమతుల్యత అంటే బ్యాలెన్స్ కదా నాన్న? అవును మీరా, ప్రకృతి తన నిజమైన నడకలో ఉంటుంది. అది మనకి అర్థమైనా అర్థం కాకపోయినా. మరి మనం ఏం చేయాలి? ఊరికే చూస్తూ ఉండాలా? ఊరికే చూడ్డం కాదు, మన పని మనం చేయాలి. కాని అన్నీ మన చేతిలోనే ఉన్నాయని అనుకోకూడదు. ఒక విత్తనం నాటినప్పుడు నీరు పోయవచ్చు, శ్రద్ధ తీసుకోవచ్చు, కాని మొలకెత్తే శక్తి విత్తనంలోనే ఉంది, ప్రకృతిలోనే ఉంది. ఓ, మనం నాటాం, ప్రకృతి పెంచింది. అదే మనవంతు చేయడం, తర్వాత ప్రకృతిని నమ్మడం. ఇదే ఈ శ్లోకం చెప్పేది. అమ్మా, కృష్ణుడు ఇవన్నీ ఎందుకు అర్జునుడికి చెప్తున్నాడు? అర్జునుడికి ఇప్పుడు ఏమనిపిస్తుందో? అర్జునుడు యుద్ధం ముందు నిలబడ్డాడు. ఎంత పెద్ద మార్పు అది! తన కుటుంబం, తన గురువులు ఎదురుగా ఉన్నారు. కృష్ణుడు చెప్తున్నాడు, ఇది అంతా ఒక పెద్ద సైకిల్లో భాగం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆందోళన పడకు. అర్జునుడికి ఇది అర్థమైందా అంటే అది ఇంకా వినాలి. ఈరోజు మనం చాలా అందమైన విషయాలు మాట్లాడాం కదా. గాలి ఆకాశంలో ఉన్నట్టు మనం కృష్ణుడిలో ఉన్నాం. సృష్టి ఒక సైకిల్, ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది. నాన్న, కృష్ణుడింత చెప్పాడు, అర్జునుడికి ఇప్పుడు శాంతి వచ్చిందా? అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాడు. ఇంత గొప్పవాడివైన నువ్వు మనుషుల్లా కనిపిస్తావేమిటి అని. అమ్మా, కృష్ణుడు ఏం చెప్తాడు? ఆ సమాధానం వినాలంటే తర్వాత చూడాలి.